అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెంకటేశ్వర స్వామివారి యొక్క అత్యంత శక్తివంతమైన సాధన. అందులోనూ ఇది పురుషోత్తమ మాసం, అధిక మాసం. ఏ మాసంలోనైనా చేసుకోవచ్చు, ఏ మాసంలోనైనా శనివారం నాడు ప్రారంభం చేసుకోవచ్చు, లేకపోతే శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి కానీ ఏ ఏకాదశి అయినా సరే అలా ప్రారంభం చేసుకుని ఒక సంకల్పం చెప్పుకోవాలి. 11 రోజులు, 21 రోజులు, 40 రోజులు. 41 రోజులైతే ఇంక తిరుగుండదు అనమాట. మీకు ఏ కోరికైనా సరే తీరిపోతుంది. అత్యంత శక్తివంతమైన సాధన. అయితే ఈ సాధన చేయడానికి నియమాలు ఏంటి, ఉద్యాపన ఎలా చేయాలి అంటే ఇది ఒక రథంలాగా అనమాట. ఉద్యాపన ఎలా చేయాలి, మనకి ఈ అత్యంత శక్తివంతమైనటువంటి సాధనలో మనం పొందే ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సరే, మీరు ఏ రోజైతే ప్రారంభం చేయాలనుకున్నారో, ఒక శనివారం నాడు కానీ ఒక ఏకాదశి నాడు కానీ ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఉదయం చక్కగా తలస్నానం చేసి మీరు పూజా మందిరము బయట అన్నీ కూడా శుభ్రం చేసుకుని తులసి మొక్క దగ్గర బయట కూడా వాకిల్లో కూడా ముగ్గు వేసి గడపకి పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టి పూజా మందిరంలో ఉన్నటువంటి మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ, విగ్రహం ఉంటే కాస్త అభిషేకం చేయండి, చిత్రపటం అనుకోండి చక్కగా తుడిచి శుభ్రంగా తిరునామాలు దిద్ది అలంకరించి పుష్పాలతోటి దగ్గర పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. మనం వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి ఎదురుగుండగా ఆవునేతి దీపాలు కానీ నువ్వుల నూనె దీపాలు కానీ వెలిగించవచ్చు. మీకు ఈ అత్యంత శక్తివంతమైన సాధనలో ఇంకా బాగా మీకు ఉపయోగపడాలి అంటే పిండి దీపారాధన చేసినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. చాలా పవర్ఫుల్ అనమాట. పిండి దీపారాధన చేసినా కూడా తొందరగా ఫలిస్తుంది. అయితే మీరు బ్రాహ్మీ ముహూర్తంలోనే పూర్తి చేయవలసి ఉంటుంది ఇది. లేకపోతే సాయంకాలం అయినా సరే ప్రదోషం మీకు ఒక స్థిరమైన సమయం పెట్టుకోండి. చేస్తే ప్రతిరోజు ఉదయం చేయండి, లేకపోతే ప్రతిరోజు సాయంకాలం చేయండి. అది ఆ స్థిరమైన సమయం మీరే డిసైడ్ చేసుకోండి. ఏ సమయం మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని మీరు డిసైడ్ చేసుకోండి. తులసి దళాలు, పసుపు అక్షతలు, కొన్ని పువ్వులు, అవి పసుపు పూలైనా తెలుపు పూలైనా మీ ఇష్టం, కొన్ని పువ్వులు దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక యాలకుల మాల తయారు చేసి పెట్టుకోండి. 11 యాలకులతో కానీ 27 యాలకులతో కానీ ఒక యాలకుల మాల తయారు చేసుకుని పెట్టుకోండి. ఈ పూజ చేస్తున్నంత కాలము లేకపోతే ఈ సాధన చేస్తున్నంత కాలము ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి తీరాలి. మద్యం జోలికి, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు. సాత్వికమైనటువంటి ఆహారం, మసాలాలు అవి ఏమీ లేకుండా, ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీకు వీలైతే గోవింద నామాల్ని రాసుకోండి. గోవింద నామాల్ని కూడా రాసుకుంటే ఈ అత్యంత శక్తివంతమైన సాధనకి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. సరే, స్వామివారి చిత్రపటానికి మీరు చక్కగా దీపారాధన చేస్తారు. దీపారాధన చేశాక ఆచమనం చేసుకుని మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ సంకల్పంలో మీ యొక్క కోరిక ఏంటి, కోర్టు కేసులా, అనారోగ్యమా, లేకపోతే ఆస్తి వివాదాల, ఆస్తి తగాదాలా, లేకపోతే మీకు ఏమైనా శత్రువులు ఎక్కువగా ఉన్నారా, శత్రు సమస్య బయట నుంచి, ఇలాంటివి మీకు ఇవన్నమాట బాగా కష్టంగా ఉండేటటువంటి సమస్యలు ఇవి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ సమస్య అక్కడ చెప్పుకోండి. చెప్పుకొని ఒక రాగి పాత్రలో కాస్త నీళ్లు, దాంట్లో ఒక తులసి దళం వేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. పెడితే మీ పూజ అంతా అయిపోయాక ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి తులసి తీర్థాన్ని తీర్థంలాగా కళ్ళకద్దుకుని ఇంటిల్లిపాది పుచ్చుకోండి. అది మీ ఇంటిని, మీ ఒంటిని, మిమ్మల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది అనమాట. అలా చేయండి. సంకల్పం చెప్పుకున్నాక మీరు ధూప దీప నైవేద్యాలు ఎలాగో చేస్తారో దానికంటే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ స్తోత్రం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ స్తోత్రం ప్రతిరోజు మీరు 41 రోజుల పాటు చెయ్యాలి అనుకుంటే ప్రతిరోజు 3 సార్లు చదవండి. 41 రోజుల పాటు. 11 రోజుల్లోనే నాకు కావాలి అనుకుంటే ప్రతిరోజు 11 సార్లు చొప్పున 11 రోజులు చేసేయండి. 11 రోజులు, రోజుకి 11 సార్లు వజ్రకవచ స్తోత్రాన్ని చదువుతూ 11 రోజుల్లో మీరు పూర్తి చేసేయాలి. ఇలా మీరు 11 రోజులు పెట్టుకున్నా, 21 రోజులు పెట్టుకున్నా, 21 రోజులు కూడా అంతే, ప్రతిరోజు 11 సార్లు చేసుకోవాలి. కానీ 41 రోజులు అయితే మీ ఓపిక
11 సార్లు చదివితే చాలా మీకు అసల 41 రోజులు పూర్తవ్వకుండానే 10 రోజుల్లోనే ఫలితం తెలిసిపోతుంది. అంత పవర్‌ఫుల్ అనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచ సాధన. దీన్ని ఇలాగా పఠించాక స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యం కూడా పెట్టాక ప్రతిరోజు స్వామివారి దగ్గర వడపప్పు, పానకం పెట్టండి. లేకపోతే చల్లటి పాలు, వేడి వేడి పాలు కాకుండా చల్లటి పాలు, బెల్లం ముక్క వేసి పాలు నైవేద్యం పెట్టండి. అలా మీరు ప్రతిరోజు పూజలో తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి. అంతా తులసి దళాలతో పాటు పువ్వులు ఖచ్చితంగా సమర్పించాలి. అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు మీరు అంటే ప్రతిరోజు కొట్టడం మనకి కష్టం అని అనుకుంటే ప్రారంభించిన రోజు, ముగింపు రోజు ఆ 2 రోజులు కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా. మీరు ఏ రోజైతే ముగిస్తారు అని అనుకుంటారో 11వ రోజో, 21వ రోజో, 41వ రోజో ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు అర్చన చేయించుకోండి. అర్చనో, అభిషేకమో ఏదో ఒక పూజ చేయించుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అక్కడ ఆరాధనలో పాల్గొనండి. ఆ రోజంతా అక్కడ కొంచెం గడిపి ప్రదక్షిణలు చేసి అక్కడ రండి, ఇంటికి రండి. ఇంటికి వచ్చేటప్పుడు ఎవరితోటి మాట్లాడద్దు. వెళ్ళేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు. వచ్చేటప్పుడు ఎవరితోటి మాట్లాడడమే కదా, ఎక్కడ ఆగకూడదు. షాపింగ్‌లన్నీ చేసుకున్నప్పుడు తీరిపడిగా ఇంటికి వెళ్ళకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు కానీ, గుడికి వచ్చేటప్పుడు కానీ. ఇంటికి వచ్చేసాక మీరు వీలైతే, మీకు చేతనైతే ఒక అన్నదానం చేయండి. ఓ 10, 15 మందికి అక్కర్లేదు. ఒకళ్ళకో, ఇద్దరికో మీకు అన్నం పెట్టేంత స్తోమత లేకపోయినా కనీసం ఏ టిఫిన్ అయినా ఇడ్లీయో, గారో, పూరి ఏవో ఉంటాయి కదా, టిఫిన్ పొట్లమైనా సరే కొని ఏమీ లేని పేదవాళ్ళకి దానం చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఇది అత్యంత శక్తివంతమైన సాధన మూలాన చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. అందులోనూ మోస్ట్ పవర్‌ఫుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రకవచ ఆరాధన అంటే చాలా 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 పవర్‌ఫుల్ అనమాట. మరి ఈ పూజంతా చేసేస్తారు కదా! పూజ చేయడానికి మనం ఎప్పుడు ఏం చేస్తాం? గణపతిని ప్రార్థిస్తాం. అది మాత్రం మర్చిపోకూడదు. మీ ఇంట్లో పసుపు గణపతిని ప్రత్యేకంగా చేయక్కర్లా. గణపతి యొక్క చిత్రపటం ఉంటుంది గదా! గణపతి యొక్క చిత్రపటాన్నే దానికే చిత్రపటంలో ఉన్నటువంటి గణపతికే మీరు పూజ చేసేస్తారు. మీకు షోడశ నామావళి ఉంది కదా! సుముఖస్య దంతశ్చ కపిలో గజకర్ణకః అని ఆ షోడశ నామావళి రూపంగా గానీ, స్తోత్ర రూపంలో గానీ చదివి గణపతికి కూడా ధూపదీప నైవేద్యాలు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఇచ్చాక అప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకుంటారు. సాయంకాలం ఉదయం కానీ ఉదయం చేశారనుకోండి, సాయంకాలం కూడా ఆ సమయానికి కాస్త 2 దీపారాధనలు వెలిగించి కాస్త ధూపం వేసుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్రకవచ స్తోత్రాన్ని ఒకసారో, 2 సార్లో, 3 సార్లు చదువుకుని నమస్కారం చేసుకుని వచ్చేయండి, సరిపోతుంది. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మర్చిపోకుండా పచ్చకర్పూరాన్ని ఉపయోగించండి. వెంకటేశ్వర స్వామి వారికి బాగా ఇష్టమైనది ఏంటంటే పచ్చకర్పూరం. అందుకే ఆయన తిరునామాలు దిద్దేటప్పుడు కూడా పచ్చకర్పూరాన్నే ఉపయోగిస్తారు ఆలయంలో. పచ్చకర్పూరాన్ని చల్లగా ఉంటుందన్నమాట. అందుకు స్వామికి అంత ఇష్టం చల్లదనం కోసం. కాబట్టి పచ్చకర్పూరాన్ని ఉపయోగించండి. అలాగే మీరు తయారు చేసి పెట్టుకున్నటువంటి యాలకుల మాల కూడా పూజ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికో లేకపోతే విగ్రహానికో ఆ మాల వేయండి. మాల వేశాక మరి 7 రోజులు 7 మాలలు మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అన్ని మాలలు చేయక్కర్లా. ఈ మాలనే ఆ మర్నాడు పొద్దున తీసి కాస్త నీళ్లు జల్లి పక్కన పెట్టుకోవడం, మళ్ళీ అదే మాలని మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారికి వేయడం. మీరు పూజ చేస్తున్న అన్ని రోజులు ఒక్క మాలనే ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ఏమీ దోషం లేదు. ఆఖరి రోజు మాత్రం ఈ యాలకుల మాలని తీసుకుని చక్కగా ధూపము, దీపము దానికి సమర్పించి జాగ్రత్తగా పసుపు పచ్చని గుడ్డలో కట్టుకొని అది మీరు ధనాన్ని నిల్వ చేసుకునేటటువంటి మీ గదిలో, మీ బీరువాలోనో, మీ వస్తువుల్లోనో ఎక్కడో జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీరు ఎప్పుడైతే ప్రతిరోజు స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఉన్నటువంటి తులసి తీర్థాన్ని స్వీకరిస్తారో మీకు శత్రుబాధలన్నీ పోతాయి, కోర్టు కేసులన్నీ సాల్వ్ అయిపోతాయి, ఆస్తి తగాదాలన్నీ కూడా ఎలా సాల్వ్ అయిపోతాయి మీకే తెలియకుండా సాల్వ్ అయిపోతాయి. అలాగే మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ జోలికి రావడానికే భయపడతారు. ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనకి ఈ శక్తివంతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాధనలో ఉన్నాయి. కాబట్టి చక్కగా అందరూ నియమాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి వారి మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి అక్కడ మీరు ఇక్కడైతే కోరుకొండ ఉంది, కోరుకొండ ఒకటి ఉంది, తిరుమలగిరి ఉంది, తిరుమల పారిజాతగిరి అని ఇంకొకటి ఉంది, అలాగే చిన్న తిరుపతి ఉంది, పెద్ద తిరుపతి ఉంది, ఉప్మాక వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. ఇంకా రకరకాలుగా బోలన్ని చోట్ల ఉంటారు. స్వామివారు వెలిసిన స్వయంభూ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.